బాగుందన్న, సూపర్ ఉందన్న. జై పవన్ కళ్యాణ్. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సినిమా? ఎక్స్పీరియన్స్ మళ్ళీ అంతే, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఆ పవర్ మళ్ళీ రీక్రియేట్ చేసినట్టుంది మళ్ళీ చూస్తుంటే. సో అప్పుడు ఎనర్జీ ఇప్పుడు అలాగే ఉన్నాడు. నెక్స్ట్ హరివర్ వీలు వర్లు ఉంది కదా, దానికోసం వెయిటింగ్. ఇంకా చాలా బాగుందండి. ఇది వరకు చూసాం చాలా సార్లు, మళ్ళీ ఇప్పుడు చూడటం చాలా కొత్తగా ఉంది. బాగుంది సినిమా. మీరు? జై జాన్సన్ బాగుంది సినిమా. జై పవర్ స్టార్ అన్న ఎలా అనిపించింది? గ్రేట్ మూవీ సార్. ఇంతకుముందు ఒకసారి 2 నెలల క్రితము హాల్లో చూసా, మళ్ళీ ఇది సెకండ్ సారి హాల్లో చూడము. పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాను. హిట్, బ్లాక్ బస్టర్ మళ్ళీ. ఏ మనసు అది బాగుంది. రీ రిలీజ్ అంత ముందు కూడా వచ్చాము, ఇప్పుడు కూడా వచ్చాము. దట్స్ ఓకే, వీ విల్ వెయిట్ ఫర్ ఏం లేదు. సూపర్ ఉంది బ్రో, మొత్తం మింటన్ ఉంది, బుర్రా పాడ్. వెయిటింగ్ ఫర్ ఓజీ. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. నెక్స్ట్ సీఎం. అగైన్ 100 days మూవీ. ఖుషి అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, అదే అడుగుదాం. ఏ మూవీ రీ రిలీజ్ అయితే బాగుంటుంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు? ఇంకా బద్రి, తమ్ముడు ఇలాంటివి అయితే బాగుంటుంది. చాలా మంది అంటే కొత్త సినిమాలు రిలీజ్ అయితే రావట్లేదు, జనాలు రీ రిలీజ్కి వస్తున్నారు, ఎందుకంటారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు అంతేం లేవు కదా, పెద్ద హీరోలు అవి ఏం లేవు కదా. చిన్నపిల్లలు కదా, థియేటర్కి అలో లేదు కదా, సో ఇప్పుడు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, ఎలా ఎంజాయ్ చేశారు మీరు? ఎంజాయ్డ్ లాట్. ఓకే, ఏమన్నా సీన్స్ రీక్రియేట్ కానీ, సాంగ్స్ డ్యాన్సులు కానీ డ్యాన్స్ చేసారా? ఆవిడ చిన్న ఎగరాలి అనుకున్నాం కానీ అమ్మాయిలు లేరు అనేసి ఎగరలేదు. అవునా? ఓకే, ఈసారి నుంచి అమ్మాయిలకి సపరేట్ థియేటర్ కట్టిస్తే బాగుంటుంది అంటారా? అంతేనా? డాన్స్ ఫ్లోర్ దాంట్లో కొట్టుకునేసరికి వీళ్ళు రాలేకపోతారు. బాయ్స్ అంటే వెళ్ళి చేస్తున్నాం కానీ డైలాగ్ ఏదని చెప్పచ్చు. ఈ టైంకి హరిహర వీరమల్ల రిలీజ్ అవ్వాలి. మరి ఫ్యాన్స్ కి ఈ సినిమాతో దానికి అది పోస్ట్ పోయిన ఎందుకంటే ఇది ఇచ్చి కొంచెం హ్యాపీ చేశారు. హ్యాపీ. ఓకే, లేడీ ఫ్యాన్ మీరు చెప్పండి, మీకు ఓకేనా? అంటే హరిహర వీరమల్ల రిలీజ్ అవ్వాలి కానీ అది పోస్ట్ పోన్ అయింది, తొలి ప్రేమ వచ్చింది, ఓకేనా? ఓకే. ఓకే, మీరు అన్ని సినిమాలు చూసారా పవన్ కళ్యాణ్ గారివి? ఆల్మోస్ట్ టీవీలో అయితే చూసాను. ఓకే, ఏదైనా ఒక సాంగ్ కానీ ఒక డైలాగ్ కానీ? నాకు రాదు. బాగా అనిపించింది. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్న సినిమా, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సో ఎంజాయ్ చేశాను. ఫ్యాన్స్ కి హరిహర వీరమల్లు రావాలి. ఇప్పుడు హరిహర వీరమల కన్నా ఓజీ కన్నా ఎక్కువ ఎగ్జైటింగ్ ఉంది. ఎగ్జైటింగ్ ఉందా? ఓకేనా? ఫుల్ మీల్సా? ఎస్. ఓకే, ఇంకే సినిమా గురించి వెయిటింగ్? అత్తారింటి దారేది ఒకటి మిగిలి ఉంది ఇంకా. ఓకే, మీరే బాగా నా హీరో. ఓకే, మీరెవరు ఫ్యాన్? నేను ప్రభాస్ ఫ్యాన్. ఓకే, ప్రభాస్, జస్ట్ ప్రభాస్. ఏ మూవీ రిలీజ్ అయితే బాగుంటుంది ప్రభాస్ గారికి? అయిపోయాయి కదా ఆల్మోస్ట్. ఛత్రపతి అయ్యింది కదా, చూడలేదు. ఓకే, హీరోని అడుగుదాం. ఏమండి, ఏంటి రీ రిలీజ్కి జనాలు ఎక్కువ వస్తున్నారు, సింగిల్ రిలీజ్కి రావట్లేదు, ఎందువల్ల అంటారు? అంటే చిన్నప్పుడు అంత చూడలేదు ఈ సినిమాలన్నీ అంత ఇంట్రెస్ట్గా, ఇప్పుడు కొంచెం అంటే హాల్కి వెళ్ళి అప్పుడు చూడలేదు కదా. అప్పుడు హీరో సినిమాలు చూడలేదు, ఇప్పుడు మీ హీరో సినిమా ఇదొకటి ఇంకా అంతేనా? ఒక డైలాగ్ కానీ ఒక సాంగ్ కానీ హమ్ చేయమంటే మీ హీరో గురించి హమ్ చేయండి, మీరు చెప్పండి. ఇంకేం చెప్ప డైలాగ్ లేదని చెప్పలేను. అదో పైన నేను చెప్పానంటే కదా, చెప్పండి. ఏం డైలాగ్ చెప్పలేదు, నాకు వచ్చేది లెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది. ఆ తెక్కేంటో చూపించండి. థ్యాంక్ యూ. బట్ పవన్ కళ్యాణ్ మూవీస్ బాగా లైక్ చేస్తాను, ఎందుకంటే మూవీస్ బాగుంటాయి. ఓకే, మరి హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయింది, దానికి తర్వాత రోజే తొలి ప్రేమ వచ్చింది, ఓకేనా? సాటిస్ఫై అయ్యారా? అంటే సాటిస్ఫై అంటే కొత్త మూవీ పాత మూవీ కానీ సాటిస్ఫాక్షన్ అంటే ఏం లేదు. ఈ సినిమా ఆల్రెడీ చూసినాం కాబట్టి ఏదో జస్ట్ అది దాన్ని కవర్ చేయడానికే దీన్ని వదిలేరు కాబట్టి ఏదో కొంచెం వరకు సాటిస్ఫాక్షన్ అంతే. చాలామంది రీ రిలీజ్కే ఎక్కువ జనం వస్తున్నారు, అలాగే ఎంజాయ్ కూడా అక్కడే చేస్తున్నారు, కొత్త సినిమాలకి రావట్లేదు, ఎందువల్ల అంటాం? రిలీజ్ అంటే అప్పుడు మిస్ అయింటాం కాబట్టి మనం అప్పట్లో ఇది ఏదో ఆ మూవీ అట్లా మనం థియేటర్లో చూసింటే ఎంత బాగుండేది అనే ఉద్దేశంతో వచ్చి రిలీజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. బట్ న్యూ మూవీస్లో అంతగా అంటే ఆల్రెడీ ఇప్పుడేం పెద్ద స్టోరీస్ ఏం రావట్లేదు, మంచి స్టోరీస్, అంత పెద్ద పాన్ ఇండియా మూవీస్ కూడా పెద్దగా లేవు. సో అందుకే ఇప్పుడు రిలీజ్ టైం నడుస్తుంది కాబట్టి రిలీజ్ బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఓకే, ఏ మూవీ గురించి వెయిటింగ్ నువ్వు? నేను ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మూవీ ఏం లేదు, జాబ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను.